ప్రజా పాలన పేరిట తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బారస నేత కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరిట 99 రోజుల పాటు ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిన అధికారులను రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజలను నమ్మించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల వేళ ఇచ్చిన మాట మరిచి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ దొందేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నాడంటే, నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిడిఎంఏ గారు ఒక జీవోను రిలీజ్ చేశారు. జీవో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చారంటే 25/10/2025. ఆ జీవో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జీవో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. సిడిఎంఏ గారు అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తలు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతున్న ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగే ప్రభుత్వం పైన ఉంది.